హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. అది ఏమిటి అంటే మునగాకు పొడి అండి. ఈ మునగాకులోని అనేక రకమైన ఔషధ గుణాలు ఉన్నాయని అంటారు కదండి. అంతేకాదండి, ఈ మునగాకు తినడం వల్ల కంటి చూపు బాగా కనబడుతుందని అంటారు. ఎముకలు కూడా బలంగా తయారవుతాయని అంటారు. అలానే ఈ మునగాకు తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది అంటారు. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది అని అంటారండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మునగాకు పొడిని ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. అయితే ఈ మునగాకు పొడి చేసుకోవడం కోసం ముందుగా మనం శుభ్రమైన మునగాకును తెచ్చుకొని దాన్ని కాస్త ఇలాగా కాడలు లేకుండా ఆకును మాత్రం సపరేట్ చేసుకోవాలండి. ఈ కాడలన్నిటినీ కూడా ఇలా సపరేట్ చేసేసి పక్కన తీసేసుకోవాలి. అయితే ఇక్కడే మనము మునగాకుని ఏరేటప్పుడు చాలా కేర్గా ఉండాలి అండి. అది ఏమిటి అంటే మునగాకు కాడలకి గొంగల పురుగులు అలాగే సాలుగూడ్లు చిన్న చిన్నవి అలాంటివన్నీ ఉంటాయండి. అవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకొని ఈ మునగాకుని అయితే సపరేట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మునగాకుని అంతా కూడా ఇలాగ ఏరేసి పక్కన ఉంచేసుకున్నానండి. అయితే ఈ మునగాకుతో పాటు ఇందులో మనం వేసుకోవటానికి కరివేపాకును కూడా తీసుకోవాలండి. అయితే ఇక్కడ నేను ఫ్రెష్గా ఉండేటటువంటి కరివేపాకును తెచ్చుకొని దీన్ని కూడా సపరేట్ చేసుకుంటున్నానండి. అయితే ఈ మునగాకు పొడిలోకి కరివేపాకు ఎంత వేసుకోవాలి అన్నది క్వాంటిటీ ప్రకారంగా అన్నీ కూడా మీకు ఈ వీడియోలోని చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఈ మునగాకు పొడిని ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అనే తేడా లేకుండా అందరూ కూడా తినవచ్చునండి. ఈ మునగాకు పొడిని సర్వరోగ నివారిణి అని కూడా అంటారండి. ఈ మునగాకు పొడితో ఉండే ఔషధ గుణాలు ఇక ఏ పొడిలోని ఉండవు అని చెప్పుకోవచ్చునండి. అందుకే మునగాకు పొడిలోని చాలా ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మనం ప్రతిరోజు కానీ వారానికి ఒకసారి కానీ ఈ పొడిని చేసుకుని చక్కగా ఒక చెంచా పాటు నెయ్యి వేసుకుని తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ మునగాకు పొడిని టిఫిన్స్లోకి అన్నంలోకి కూడా ఉపయోగించుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ మునగాకు అయితే ఎన్నో రోగాలకి ఒక టాబ్లెట్ లాగా పనిచేస్తుందని అంటారండి. ఎంతో మంచిది ఇది ఆరోగ్యానికి. అయితే ఇక్కడ నేను మునగాకు కరివేపాకు రెండు కూడా ఒలిచేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా మనము ఈ మునగాకుని శుభ్రంగా కడగాలండి. అంటే మనం మునగాకుని ఒలిచేటప్పుడు ఎంత కేర్ అయితే తీసుకుంటామో అదే విధంగా ఈ మునగాకు కడిగేటప్పుడు కూడా చాలా కేర్ తీసుకోవాలండి. ఎందుకంటే ఈ మునగాకుకి చాలా డస్ట్ ఉంటుందండి. కడిగేటప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా గలాయించి మరీ కడగాలండి. ఇలా కడిగేసిన తర్వాత దీన్ని ఒకసారి ఒక పళ్ళెంలో వేసుకోవాలండి. ఎందుకంటే ఇది రెండోసారి కూడా కడగాలండి. ఒకసారి సరిపోదు మునగాకుని కడగడం. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తానండి ఎంత డస్ట్ వచ్చింది అన్నది వాటర్లోని. మరొకసారి కడగాలి కాబట్టి ఇలా బేసిన్లో వేసేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఆ తర్వాత రెండోసారి కడిగేసిన తర్వాత అయితే మనం ఆరబెట్టుకోవాలండి. అయితే ఇది ఎలా ఆరబెట్టుకోవాలన్నది అన్నీ కూడా ఇక్కడ మీకు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ మునగాకుని అయితే సర్వరోగ నివారిణి అని వర్ణిస్తారు కదండి. ఎందుకంటే ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఏవి రానివ్వకుండా కాపాడుతుందని అంటారండి. అంటే గుండె జబ్బులు ఏవి కూడా ఈ మునగాకు తింటే రావు అని అంటారండి. అందుకనే మునగాకుని మనం తప్పనిసరిగా వాడుతూ ఉండాలండి. మిగిలిన ఆకును కూడా క్లీన్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్, వీడియో కాస్త అంత లెంత్ ఎక్కువైనా సరే మీకు మొత్తం అంతా క్లియర్గా చూపిస్తున్నానండి. ఈ మునగాకు పొడిని ఎలా చేసుకోవాలి అన్నది, అలాగే ఆకుని ఎలా క్లీన్ చేయాలన్నది, ఆకుని ఎలా ఒలుచుకోవాలన్నది అన్నది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. ఈ విధంగా మీరు కూడా మునగాకు పొడిని చేసుకునేటప్పుడు నేను చేసిన మాదిరిగా మీరు తప్పనిసరిగా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. ఇలాగ మొత్తం ఆకునంతా కడిగేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను వాటర్ని అయితే చూపిస్తాను. వాటర్లో ఎంత మురికైతే వచ్చిందో మీకు వీలు కుదిరితే ట్యాప్ దగ్గర పట్టుకెళ్ళిపోయి చక్కగా బాగా వాష్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వీడియోలో చూపించాలి కాబట్టి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ టైం కడిగితే చూసారా ఎంత నల్లగా వచ్చిందో. ఇదంతా కూడా డస్టేనండి. ఇలాగ మళ్ళీ రెండోసారి కూడా మంచి వాటర్ని తెచ్చుకొని అప్పుడు వాష్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారా నేను కడిగిన మొత్తం అంతా కూడా రెండోసారి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఒకసారి కడిగిందంతా కూడా ఇలా బేసిన్లో వేసుకుని రెండోసారి మళ్ళీ మంచినీళ్ళతో ఇలా వాష్ చేసేసుకుంటున్నానండి. అయితే కడిగేటప్పుడు రెండోసారి కూడా ఇలా గలాయించి కడగండి ఫ్రెండ్స్. ఇలా కడిగేసిన తర్వాత మన దగ్గర ఏదైనా జాలి ఉంటే ఇలా తీసుకుని ఆ జాలితోటి మనము ఈ మునగాకుని అంతా కూడా ఒక
క్లాత్ మీద పరిచేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని కాస్త ఆరబెట్టాలని చెప్పాను కదా. ఇప్పుడు అది కూడా ఎలా ఆరబెట్టాలి ఈ ఆకుని అన్నది ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తానండి. అయితే ఈ ములగాకు ఆరబెట్టేటప్పుడు ఎండలో అయితే ఆరబెట్టకూడదండి. ఇలా నీడలోనే, అంటే మన ఇంటిలో కానీ లేదా బాల్కనీలో కానీ ఎక్కడైనా సరే నీడలోనే ఆరబెట్టుకోవాలండి. తడి లేకుండా ఇది మొత్తం అంతా ఆరేటట్టు చూసుకోవాలి. నేను ఇక్కడ ఆరబెట్టేటప్పుడు నాకైతే ఒక 2 రోజులు పట్టిందండి. ఫస్ట్ డే అండ్ సెకండ్ డే కూడా 2 రోజుల పాటు దీన్ని అయితే నేను ఆరబెట్టుకున్నానండి. ఈ ములగాకుకి ఆకు అంటిపోయి అక్కడక్కడ తడి ఉంటుందండి. అయితే మనం నిల్వ ఉండాలి అనుకునేటప్పుడు మాత్రం చాలా శుభ్రంగా, అంటే పొడిగా అయిపోయేటట్టు ఆరబెట్టుకోవాలి. అప్పటికప్పుడు కొద్దిగా చేసుకున్న వాళ్ళైతే ఒకసారి 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఎట్టి ఆకు ఆరిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ములగాకు పొడిని అయితే చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఈ వీడియోలో నిల్వ ఉండటం కోసమని చూపిస్తున్నానండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే ఇక్కడ నేను చేస్తున్న మాదిరిగా చేసుకుంటే చాలా చక్కగా వస్తుందండి ములగాకు పొడి. అట్లీస్ట్ కనీసం ఒక 6 నెలలు నిల్వ ఉండాలని చేసుకోవాలి అనుకుంటే ఇలాగ మనము బాగా ఆరబెట్టుకోవాలండి. నేను ఇంటిలోనే, అంటే ఇప్పుడు సమ్మర్ కదండి, చక్కగా గచ్చు వేడికి చక్కగా ఆరిపోతుందండి. ఇక్కడ అది కూడా ఎలా ఆరింది అన్నది మీకు చూపిస్తాను. అయితే ఈ ఆకుని మనము క్లాత్ మీద వేసి ఆరబెడతాం కదండి. ఈ ఆకుని మనము ఒక 10 నిమిషాలకి, ఒక అరగంటకి, గంటకి అలా మెదుపుతూ ఉండాలండి ఆకు అంతా కూడా. ఇక్కడ చూసారా నేను ఏ విధంగా ఆరబెట్టానో, ఇలా ఆకునంతా ఆరబెట్టి మధ్యలో కదుపుతూ ఉండాలండి. తర్వాత అదే విధంగా కరివేపాకును కూడా శుభ్రంగా కడగాలండి. ఇది కూడా కడిగేసి ఆకును కూడా చక్కగా ఆరబెట్టుకోవాలి. అయితే కరివేపాకు నీట్గా ఉందండి, పెద్దగా డస్ట్ లేదు, మురికది లేదు కాబట్టి నేను ఇక్కడ కరివేపాకును అయితే ఒక్కసారే కడిగేసి ఆరబెట్టేస్తానండి. మీరు కూడా ఆకును బట్టి మీరు ఇది చేసుకోవచ్చండి. అయితే కంపల్సరీగా ములగాకుకి డస్ట్ ఉన్నా లేకపోయినా సరే 2 సార్లు అయితే ములగాకు కడగాలి. కరివేపాకు నీట్గా ఉంది కాబట్టి ఒక్కసారి కడుగుతున్నానండి. దీన్ని కూడా ఇదే మాదిరిగా కడిగేసి జాలీలో వేసేసి ఇలాగ మనం కిందన ఆరబెట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ కరివేపాకు ములగాకు ఈ 2 కూడా నీడలోని ఇంటిలోనే ఆరబెట్టుకోవాలండి. నేను చూసారా ఇక్కడ నేను మా ఇంటిలోనే హాల్లో వేసేసి ఆరబెట్టేస్తున్నాను. అయితే ఫ్యాన్ వేస్తే ఆకు ఆరిన తర్వాత ఎగిరిపోతుందండి. ఫ్యాన్ వేయకండి. ఇలాగా సమ్మర్ కాబట్టి అదే ఆకు డ్రై అయిపోతుంది చక్కగానే. ఎలా డ్రై అయ్యింది అన్నది కూడా మీకు ఇక్కడైతే చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఈ ములగాకు పొడిలోని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా కాస్తంత పని ఎక్కువైనా సరే ఇలా చేసుకుని ఉంచుకున్నామంటే, అందులోని ఈ సమ్మర్లో చేసామంటే ఆకు అన్నది నీళ్ళలో ఆరబెడతాం కాబట్టి చక్కగా డ్రై అయిపోయి పొడి కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇక్కడ చూసారా ఈ మాదిరిగా ఈ 2 కూడా ఇలాగా ఇంటిలోనే చక్కగా నేను పరిచేసి ఆరబెట్టేసుకుంటున్నానండి. ఇవి మనము ఒక రోజు, అంటే సాయంత్రం టైంలో చేసామంటే నైట్ అంతా కూడా చక్కగా డ్రై అయిపోయి ఆరిపోతుంది. ఫ్యాన్ యూస్ చేయకూడదండి. ఇలా 2 కూడా కలిపేసి ఆరబెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు చెప్పాను కదండి మధ్యలో మెదుపుతూ ఉండాలి అని. కరివేపాకు అలాగే ములగాకు కూడా ఇలా మధ్యలో మెదుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఆకు అంటుకుపోయి అందులోని తడి ఉంటుందండి. అలా తడి ఉన్నది అంటే ఇది నిలవ ఉండదు, పాడైపోతుంది. ఇప్పుడు ఈ ఆకు అంతా కూడా బాగా ఆరిపోయిన తర్వాత దీన్ని అయితే కొలత వేసుకోవాలండి. ఇక్కడ నేను మీకు అదంతా కూడా పూర్తిగా చూపిస్తానండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆకు అయితే చక్కగా ఆరిపోయింది. 2 రోజులు పూర్తిగా ఆరబెట్టానండి. అలాగ ఆరిన తర్వాత దీన్ని ఒక క్వాంటిటీ ప్రకారంగా మనం కొలుచుకోవాలండి. ఎందుకంటే అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి కదా సామాన్లన్నీ, అందుకోసమని ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. ఇక్కడ నాకు ఈ లోటా తీసుకున్నానండి స్టీల్ది. మీరు గ్లాస్ కానీ, ఒక గిన్నె కానీ, బౌల్ కానీ ఏవి తీసుకున్నా సరే దాంతో తప్పనిసరిగా ములగాకుని అయితే ముందు కొలుచుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ ములగాకుని ఎందుకని తప్పనిసరిగా మనం కొలుచుకోవాలి అని అంటున్నాను అంటే, మనం ఇందులోని క్వాంటిటీ ప్రకారంగా మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, వెండిమిర్చి ఇలాంటివన్నీ కూడా మనం వేస్తాం కాబట్టి కొలత ప్రకారంగా మనం వేసామంటే ఈ ములగాకు పొడి అన్నది చాలా చక్కగా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను ములగాకుని అయితే కొలిచాను కదండి. ఇది ఎంత వచ్చింది అంటే 8 లోటాల ములగాకు అయితే వచ్చిందండి. ఈ 8 లోటాల ములగాకుకి మనం కరివేపాకు ఎంత వేసుకోవాలన్న డౌట్ అయితే మీకు వస్తుంది కదండి. ఇక్కడ 8 లోటాలకి 4
4 లోటాల కరివేపాకు అయితే వేసుకోవాలండి. అంటే 2 లోటాల ములగాకు 1 లోట కరివేపాకు వేసుకోవాలండి. ఈ విధంగా కానీ మనం చేసామంటే ఈ ములగాకు పొడి అన్నది చాలా అద్భుతంగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఒట్టినే తినేయాలి అన్నట్టుగా ఉంటుందండి ఈ పొడి అయితే. మనం అలా తయారు చేసి పెట్టుకున్నామంటే అయితే ఫ్రెండ్స్, ఈ మునగాకు కోసం గూగుల్లో కానీ సెర్చ్ చేసామంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చూపిస్తుందండి. అంత బెనిఫిట్స్ ఉంటుంది ఈ మునగాకులోని. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ మునగాకులో ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అన్నది గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నేను మునగాకు అంతా కూడా కొలిచేసుకున్నానండి. ఇప్పుడు మనము కరివేపాకును అయితే తీసుకుందాము. ఇప్పుడు కరివేపాకును కూడా మనం ఏ విధంగా మనం వేసుకోవాలన్నది ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. నాకు మునగాకు పొడి కొలుచుకోవడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు కరివేపాకును అయితే కొలుచుకుందామండి ఫ్రెండ్స్. ఈ మునగాకు అన్నది మనకి ఎక్కడ పడితే అక్కడ ఈజీగా లభిస్తుంది కదా. అలాంటి చోట మనం ఇది మునగాకుని తెచ్చుకొని ఇలా కానీ మనం చేసుకుని ఇంట్లో స్టోర్ చేసుకుని ఉంచుకున్నామంటే కూరలు అవి లేనప్పుడు సింపుల్గా మనము ఈ పొడి వేసుకుని కాస్తంత నెయ్యి వేసుకుని తిన్నామంటే దాని టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. కరివేపాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ మునగాకు కరివేపాకు తోటి పొడిని చేసుకుంటే మరిన్ని బెనిఫిట్స్ అయితే మనకి ఆరోగ్యానికి లభిస్తాయండి. ఇక్కడ నేను ఈ మాదిరిగా 4 లోటాల కరివేపాకును కూడా తీసేసుకున్నానండి. ఇప్పుడు మనము దీన్ని ప్రాసెస్లోకి వెళ్ళేటప్పుడు ఎలా చేసుకోవాలన్నది వెళ్దామండి. ముందుగా నేను ఇక్కడైతే మునగాకును ఫ్రై చేస్తున్నానండి. కొద్దిగా మనము ఇందులోని ఆయిల్ వేసుకొని ఎక్కువ వేసేసుకోకూడదండి. ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకొని అది కాస్త మనం ముందుగా మునగాకును ఫ్రై చేసేసుకోవాలండి. ఇక్కడ మనం క్వాంటిటీ ప్రకారంగా ఎలా అయితే కొలుచుకున్నామో అలాగే ఇక్కడ పప్పు దినుసులు అవి వేసుకోవాలండి. మనం ఇలా ఫ్రై చేసేసిన తర్వాత ఆ పప్పు దినుసులు కూడా ఎలా వేసుకోవాలి క్వాంటిటీ ప్రకారంగా ఇక్కడ మీకు చెప్తానండి. అయితే ముందుగా నేను ఇలా మునగాకుని 2 చెంచాలు ఆయిల్ వేసి సగం వేసి ఫ్రై చేసేస్తున్నానండి. ఇది ఫ్రై అయ్యేటప్పుడు కూడా మనం ఎలా ఫ్రై అవ్వాలి, ఎంతవరకు ఉండాలి, పచ్చివాసన పోవాలి అంటే ఏ విధంగా రావాలి అన్నది కూడా ఇక్కడ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. ఇక్కడ చూసారా, ఇలాగా నేను మొత్తం వేపేసిన తర్వాత ఇది గలగల సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్ వచ్చినంత వరకు వేయించేసుకొని ఇది కాస్త చల్లారిన తర్వాత మనం చేతితో మెదిపితే చూసారా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఈ మాదిరిగా పౌడర్ లాగా అయిపోవాలండి. ఇలా నలిగిపోవాలి వెంటనే మనం చేతితో నలిపితే. అలా చేసాము అంటే ఈ మునగాకు ఫ్రై అయిపోయినట్టేనండి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని పక్కన వేసేసుకోవాలి. అయితే ఇలా వేపటం కోసం మనం తీసుకునే బాండి అది కూడా కొంచెం థిక్గా ఉన్నది అయితే చాలా మంచిదండి. ఈ మునగాకు వేగేటప్పుడు చిన్న మంట మీద వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, అంటే మంట ఎక్కువగా పెట్టకూడదు. చిన్న మంట మీద మనం ఇది దోరగా వేయించుకోవాలండి స్లోగానే. మునగాకు అన్నది త్వరగానే వేగిపోతుంది. ఇప్పుడు రెండోసారి కూడా మొత్తం నేను వేసేస్తున్నానండి. ఇలా వేసేసిన తర్వాత ఫస్ట్ టైం ఎలా అయితే వేపుకున్నామో అలాగే వేపుకోవాలండి ఫ్రెండ్స్. మనము ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా డ్రై అయిన తర్వాత కానీ చేసుకున్నామంటే సంవత్సరం 6 నెలల పాటు నిల్వ ఉంచుకోవాలంటే ఇలా చేసామంటే తప్పనిసరిగా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా మనము నొక్కాము అంటే పర్ఫెక్ట్గా మునగాకు అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా తీసేసి పక్కన వేసేసుకుందాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నీకు ఎంత అయితే వచ్చిందో ఈ మాదిరిగా నేను మునగాకును మొత్తం కూడా ఫ్రై చేసేసాను. ఇప్పుడు ఇదే విధంగా కరివేపాకును అయితే ఫ్రై చేసుకుందామండి. సేమ్ మునగాకుని ఎలాగైతే ఫ్రై చేసుకున్నామో ఈ కరివేపాకును కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాంటి తిక్కు బాండీలోనే 2 చెంచాలు ఆయిల్ వేసుకొని బాగా కింద నుంచి పైకి కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలండి. అందులో కరివేపాకు వేసేసి అయితే ఇలా వేసేటప్పుడు మనం వేసేసి పెద్ద మంట పెట్టకూడదు. అలాగనేసి చిన్న మంట మీద పెట్టాం కదా అని వదిలేయకూడదండి. ఆకుని పైకి కిందకి ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఎందుకంటే మొత్తం ఆకంతా వేగాలి అంటే ఇలా మనం కలుపుతూనే ఉండాలండి. అలా అయితేనే మొత్తం ఆకంతా కూడా వేగుతుందండి. ఇప్పుడు నేను సగం కరివేపాకును అయితే వేయించేసాను. ఈ రెండోసారి కూడా వేసినప్పుడు ఈ కరివేపాకు కూడా నలిపితే మెత్తగా అయిపోవాలండి. అది కూడా ఇక్కడ మీకు చూపిస్తానండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ కరివేపాకును కూడా మనం ఇలా నలిపితే ఇలా నలిగిపోవాలండి మెత్తగా.
అదే మనం వేపేటప్పుడు గలగల సౌండ్ వస్తుంది అంటే చాలండి, ఇలా వేగిపోయినట్టే. ఇలాగ వేగిన తర్వాత ఇలా నలిపితే మెత్తగా నలిగిపోవాలి చేతిలోని. ఇప్పుడు అది కాస్త తీసేసుకొని ఈ కరివేపాకు ములగాకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం పోపు కోసమని ఇక్కడ నేను అదే బాండీలోని కొద్దిగా ఆయిల్ వేసి ఇక్కడ మినప్పప్పు శనగపప్పునైతే తీసుకున్నానండి. ముందుగా ఇది క్వాంటిటీ ప్రకారంగా 1 లోటాకి 1 చెంచా చెప్పిన 8 లోటాలకి 8 చెంచాల శనగపప్పు 8 చెంచాల మినపప్పుని తీసుకున్నానండి. అది కాస్త దోరగా వేగిన తర్వాత 8 చెంచాల ధనియాలు కూడా వేసుకోవాలండి. అంటే 1 లోటాకి 1 చెంచా చెప్పిన మనము ఈ 3 కూడా క్వాంటిటీ తీసుకోవాలండి. అయితే ఇప్పుడు జీలకర్ర అయితే 1 లోటాకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని అయితే తీసుకోవాలండి. అయితే 8 లోటాలకి నేను ఇక్కడ 4 చెంచాల జీలకర్రని తీసుకున్నాను. అది కాస్త దోరగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 2 తీసుకోవాలండి, పెద్ద ఎల్లుల్లిపాయలు. నాకు ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఎల్లుల్లిపాయలు 2 పాయలను అయితే తీసుకున్నాను. అలానే ఎండుమిర్చి అన్నది మనం కారం ఎంత తింటామో అన్నట్టుగా దాన్ని బట్టి మనం ఇక్కడ ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలండి. కాస్తంత ఎక్కువ తినే వాళ్ళు అయితే లోటాకి 3 చొప్పున వేసుకోవాలి. అలాగే తక్కువ తినే వాళ్ళు అయితే లోటాకి 2 చొప్పున వేసుకోండి. కారం కాయలు అయితే కారం లేనివి అయితే 3-4 ఎండుమిర్చిని చొప్పున తీసుకొని అవి కాస్త ఇలా వేయించేసుకొని చల్లారిన తర్వాత అవి మిక్సీలో వేసేసుకొని దీన్ని కాస్త గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఈ పప్పులన్నీ కూడా కాస్తంత బరకగా బాగా మెత్తగా పౌడర్లా కాకుండా ఇందులో అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఆ మాదిరిగా చిన్నగా అంటే మరీ పిండిలా కాకుండా కొద్దిగా మొరంగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కాస్త పళ్ళెంలో వేసేసుకున్న తర్వాత కొద్దిగా మనం ఈ పౌడర్ని వేసుకుని ఆ తర్వాత కాస్తంత ములగాకు కాస్తంత కరివేపాకు వేసుకొని ఇవి 2 కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. అయితే ఇక్కడ మనము ములగాకు కరివేపాకు అన్నది చాలా తొందరగా 1 నిమిషంలో గ్రైండ్ అయిపోతుందండి. మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న ఆ పొడిని కాస్త తీసేసుకొని పక్కన వేసేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ చేసేసాను. దాన్ని కాస్త ఇలా పక్కన వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మరి కొంచెం కాస్త మిక్సీ పట్టిన ఈ పౌడర్ని కాస్త అంతా వేసుకొని అలాగే ములగాకు కరివేపాకు వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నానండి. అలా గ్రైండ్ చేసేసుకున్న మొత్తం అంతా కూడా ఇలా పళ్ళెంలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని లాస్ట్లోని మనం గ్రైండ్ చేస్తాం కదండి, దాంట్లో అయితే ఉప్పు పసుపు వేసుకోవాలండి. అది ఎలా అన్నది ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తానండి. ఫ్రెండ్స్, 3సారి నలిగింది కూడా ఇందులో వేసేసుకొని ఇంకా లాస్ట్లోని అంటే ఫైనల్గా మనం వేసేటప్పుడు మాత్రం రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకోవాలండి. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. ఇది లాస్ట్ టైం మొత్తం అయిపోయింది. కొద్దిగా కరివేపాకు అలానే ములగాకు వేసేసుకున్న తర్వాత ఇందులోని నేను కాస్తంత ఉప్పు పసుపు వేస్తున్నానండి. ఇవి 2 వేసిన తర్వాతే మిక్సీని అయితే పట్టాలండి లాస్ట్లోని. ఫ్రెండ్స్, ఇలా చివరిగా మిక్సీ పట్టేసిన దీన్ని కాస్త ఆ పళ్ళులో మనం గ్రైండ్ చేసి పెట్టిన దాంట్లో వేసేసి ఆ మొత్తం అంతా కూడా ఒకసారి చేత్తో కలిపేసుకొని ఉప్పు టేస్ట్ చూసి సరిపోయింది అనుకుంటే ఉప్పుని ఇంకా వేయక్కర్లేదు, సరిపోతే మరి కొంచెం వేసేసుకొని ఇలా కలిపేసుకొని స్టోర్ చేసుకోవడమేనండి. ఇంతేనండి. సంవత్సరం 6 నెలల పాటు నిల్వ ఉండే ములగాకు పొడిని ఈ విధంగా చేసుకున్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటి పొడిని వేడివేడి అన్నంలో తిన్నామంటే దాని టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువ పొడి వల్ల నేను కొద్దిగా వేసి మిక్సీ గ్రైండ్ చేశాను కదండి. అదే కొద్దిగా వేసుకున్న వాళ్ళు అయితే పప్పు దినుసులు ఫస్ట్ టైం గ్రైండ్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా కరివేపాకు ములగాకు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చండి. ఇంతే ఫ్రెండ్స్, ములగాకు పొడి చేసుకునే విధానము. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.